హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి వనోభిరాముడు 151వ భాగం. బావా బావా అని యశు పిలుస్తుంటే ఏదో ఫైల్ చెక్ చేసుకుంటూ ఏంటి మరతలా అన్నాడు రామ్. బావా అని దిగాలుగా కనిపించిన పిలుపుకి ఫైల్లో నుండి తలపైకెత్తి చూసి రమ్మన్నట్టు తలూపాడు. దిగాలుగా వచ్చి తన దగ్గరకొచ్చి నిలబడింది. ఏమైంది? ఏమైందేంటి బావా? చిన్న బావ లండన్ వెళ్ళిపోతానంటున్నాడు అని యశు అంటే అలాగా అని చెప్పి మళ్ళీ ఫైల్లో తలదూర్చేశాడు అభిరామ్. బావా ఏంటి మరతలా? నాకు చిన్న బావ కావాలి. వాడేమైనా పండా కాయా కోసివ్వడానికి? ఏంటి బావా అలా అంటావు? నువ్వేగా మా ఇద్దరికి పెళ్లి చేస్తానన్నావు. చా, ఏదో ఒకసారి నా వైపు చూసి ఆ మాట చెప్పు అంటే అభి కళ్ళల్లోకి చూసింది యశు. వాళ్ళ పెళ్ళయ్యాక ఫస్ట్ టైం కిషోర్ ఫ్యామిలీ రామ్ మాన్షన్కి వచ్చినప్పుడు యశు నవ్వు మాట అల్లరి అన్నీ తనని బాగా కట్టిపడేశాయి. మరోవైపు రామ్ లండన్ నుండి వచ్చే టైం కూడా దగ్గర పడుతుండడంతో వచ్చిన తర్వాత మనుని ఇక్కడ చూసిన తర్వాత రామ్ ఆలోచనలు ఎలా సాగుతాయో అంచనా వేయలేకపోయాడు అభిరామ్. కానీ మిస్టర్ కూల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న రామ్ లైఫ్ లోకి ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా సందడిగే తిరిగే యశు లాంటి అమ్మాయి వస్తే బాగుంటుందనిపించింది. అందుకే ఒకరోజు బయటికి తీసుకెళ్లి రామ్ మను ప్రేమించుకున్న దగ్గర నుండి తన క్యారెక్టర్ వరకు అన్నీ చెప్పి ఇంకొద్ది రోజుల్లో రామ్ ఇండియా వస్తున్నాడని తనని ప్రేమించినట్టు నటించి తనని డైవర్ట్ చేయమని చెప్పాడు. ప్రేమించిన వాణ్ణి మనుకు దూరం చేసుకున్న దానికంటే పువ్వు లాంటి స్వచ్ఛమైన మనసున్న మను లైఫ్లోకి అభి లాంటి వాడు రావడమే ఎక్కువగా బాధ పెట్టడంతో అభిని అసహ్యించుకొని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ రోజు యశు. ఆ తర్వాత రామ్ కావాలని మనుని ఇబ్బంది పెడుతున్నాడని అర్థమై మరోసారి యశుకి కాల్ చేశాడు అభిరామ్. ఒకప్పుడు తప్పు చేసిన ప్రెజెంట్ మనుని ఎంతలా ఇష్టపడుతున్నాడో అర్థమై ఇమ్మీడియట్ గా బెంగుళూరులో ల్యాండ్ అయిపోయింది యశు. అదంతా గుర్తు చేసుకుని అంటే బావా నువ్వు ప్రేమించమని చెప్పావనుకో. కరెక్ట్ ద వర్డ్. నేను ప్రేమించమని చెప్పలేదు, ప్రేమించినట్టు నటించమని చెప్పా. వాడి వల్ల మనుకి ఎలాంటి ఇబ్బంది పడకుండా అడ్డంగా వెళ్ళమన్నా. అంతేకాని నువ్వు మాత్రం. నేను నిజంగానే ప్రేమించాను బావా. నిజంగానే చిన్న బావంటే నాకు చాలా ఇష్టం. కళ్ళు మాత్రం పైకెత్తి మను వైపు చూస్తూ అంతలా వాడిలో ఏం నచ్చింది? తన మంచి మనసే నచ్చింది బావా. ఛాన్స్ ఇస్తే వదులుకోలేని రోగ్స్ ఉన్న ఈ సొసైటీలో మా అక్క తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిందని తెలిసినా తను సంతోషంగా ఉండాలని అక్క ముందు తను బ్యాడ్ అయ్యాడు. వాడు నా తమ్ముడు, అంత ఈజీగా పడడు యశు. నాకు అదే డౌట్ బావా. చిన్న బావా నీకు తమ్ముడు ఎలా అయ్యాడా అని అర్థం కాక. ఏంటి? అదే బావా, నువ్వేమో సకల కళ వల్లపుడివి, చుట్టూ గోపికలు, మధ్యలో నువ్వు. కానీ చిన్న బావేమో నీకు క్వైట్ ఆపోజిట్. అందుకే తను నీకు తమ్ముడేనా అని ఎక్కడో డౌట్ కొట్టింగ్. ఆ మాటకి సీరియస్ గా అభిరామ్ చూస్తుంటే సారీ బావా, ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఇదిగో ఈ అల్లరి కట్టిపెట్టి వాడి మనసు గెలుచుకోవడానికి ట్రై చేయి. చేస్తున్నాను బావా, అయినా అవ్వట్లేదు. సాధిస్తాను, పొడి చేస్తాను అన్నావు. అన్నాను కానీ అని దిగాలుగా ముఖం పెట్టగానే ఇలరా అంటూ చేతులు చాపాడు. బాధగా అతడి గుండెల్లో వాలిపోయింది యశు. కన్నీళ్లతో నాకు నిజంగానే బావంటే చాలా ఇష్టం, కానీ తనకెంతకీ అది అర్థం కావట్లేదు బావా అంటుంటే నవ్వుతూ వాడి ఫీలింగ్స్ ఎవరితోనూ షేర్ చేయడు యశు. బట్ నేను చెప్తున్నాను కదా, వాడికి కరెక్ట్ పార్ట్నర్ నువ్వు మాత్రమే. నిజంగానే బావా? తన కళ్ళు తుడిచి నిజంగా నిజం. మరి బావా వెళ్ళిపోతానంటున్నాడు. దానికి నేనున్నానుగా, నువ్వేం బాధపడకు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతన్ని హక్ చేసుకుని కాని బావా ఎవరో చెప్పడం వల్ల బావ నాకు దగ్గర కాకూడదు. మరి తనంతట తనుగా నేను నచ్చి నన్ను ప్రేమించాలి.
అదయ్యే పనేనా? అభికి దూరం జరిగి అలా అయితేనే బావని నేను పెళ్లి చేసుకుంటాను. నా మీదకి తనకి ప్రేమ పుట్టకపోతే నేనే తనకి దూరంగా వెళ్ళిపోతాను అంది యశు. ఏంటిది? ఎన్నిసార్లు కాల్ చేసినా వైషు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూనే రామ్కి కాల్ చేశాడు ప్రమోద్. హాయ్ ప్రమోద్, ఎలా ఉన్నావు? ఆఫీస్లో అంతా ఓకేనా? అంతా ఓకే, కానీ కాసేపు మాట్లాడి రామ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఏంటో చెప్పరా? అది ఏం లేదు. అదేంటంటే వైషు గురించా? నిన్నేరా అడిగేది. నువ్వు వైషు ప్రేమించుకున్నారని నాకు తెలుసు. తన గురించేనా? అవును రామ్. ఈ మధ్య వైషు ఏమైనా కనిపించిందా? లేదే, ఏమైంది? ఏం లేదురా, 4 డేస్ నుండి అసలు ఫోన్ చేయట్లేదు. నేను ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం జరిగిందో ఏమో అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళ బాబు ఉన్నారేమో లేరా? లేదురా, ఎంతమంది ఉన్నా అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా చేస్తుంది. ఇంతవరకు అలాంటిదేమీ లేదంటే నాకెందుకో కంగారుగా ఉంది. మొబైల్ ప్రాబ్లం ఏమైనా అయ్యుండొచ్చు. నువ్వేం టెన్షన్ అవ్వకు, నేను కనుక్కుంటానులే. సరేనని ఫోన్ పెట్టేశాడు ప్రమోద్. ఏమై ఉంటుంది? ఏదైనా ప్రాబ్లమా అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో కిచెన్లోకి వెళ్తూ మను కనిపించడంతో తన వెనకే వెళ్ళాడు రామ్. అడుగుల చప్పుడికి వెనక్కు తిరిగిన మను రామ్ని చూసి ఒక్క క్షణం బెదిరినట్టే అయింది. కారణం బంగ్లాలో తను తప్ప ఇంకెవరూ లేరు. తన భయం చూసి నవ్వుకుని, ఏంటి నన్ను చూసి బెదిరిపోతున్నావు అని అడిగాడు. నడుస్తున్నప్పుడు సడన్గా ఏదైనా జంతువు అడ్డొస్తే ఎవరైనా బెదిరిపోతారు రామ్. అంటే ఆ మాట ఎక్కడో ముల్లుగా గుచ్చుకున్నా అదేమీ పైకి కనపడనివ్వకుండా, నీకు నోరు బాగా ఎక్కువైంది మను. అఫ్కోర్స్ మునిపట్ల ఉంటే నీలాంటివన్నీ ఎదుర్కోవాలిగా. నేనేం చేయగలనో నీకు బాగా తెలుసు మను. అయినా కూడా ఇలా మాట్లాడుతున్నావంటే కేవలం నా పక్కన నా భర్త ఉన్నాడన్న ధైర్యంతో మాత్రమే అంది మను. అది నీ మొగుడికి అసలు విషయం తెలియనంత వరకు. ఏదో చెప్పబోతుంటే ఇంతలో పనివాళ్లు లోపలికి రావడంతో ఆ మాట ఆపేసి, నీకు వైషు ఎక్కడైనా కనిపించిందా అని అడిగాడు రామ్. ఎందుకు? తనని కూడా ఇలా మానసికంగా హింసించడానికా అని మను అనగానే, మను, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? ఎందుకు తెలీదు? వదిన్నైనా నన్నే వదలని వాడివి. వైషు నీకు సొంత చెల్లెలేం కాదుగా అని విసురుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఛ, వీలైనంత తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుని అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. నా గుండెల్లో నీ స్థానం ఎంత ఉన్నతంగా ఉందో అది ఎప్పటికీ అలానే ఉంటుంది. అలానే ఈ జన్మకి అభిరాముడు మనోభిరాముడే తప్ప రాధాకృష్ణుడు కాలేడు అన్న అభి మాటలు చెవుల్లో మారుమోగుతుంటే, లేదు, నా కృష్ణుడు ఎప్పటికీ రాధాకృష్ణుడే. ఆ కృష్ణుడు లేకపోతే ఈ రాధ జీవితానికి అర్థం లేదు. నేను బతికుండి చచ్చిన దాంతో సమానం అనుకుంటూ ఏడుస్తూనే పంతమో పగో ద్వేషమో ప్రేమో ఏమో తెలియని బాధతో, నువ్వు నా గురించి ఏమనుకున్నా సరే కృష్ణ, మనుని మాత్రం నీకెప్పటికీ దక్కనివ్వను. నువ్వెప్పటికీ నావాడివే కాలేవని తెలిసిన రోజున అదే ఈ రాధ జీవితానికి ఆఖరి క్షణమవుతుంది అనుకుంటుంటే, అప్పుడే రాధా అంటూ లోపలికొచ్చాడు శర్మ. కళ్ళు తుడుచుకుని, ఏంటి నాన్నా, ఇంకా ఎన్ని రోజులిలా నీలో నువ్వే మదన పడతావు? దేని గురించి నాన్నా? ఇంకా అర్థం కాలేదా? ఇన్నాళ్ళు కృష్ణ కృష్ణ అంటూ బతికావు. ఇప్పుడు అదే కృష్ణ నువ్వు నాకు స్నేహితురాలివి, ఎప్పటికీ భార్యవి కాలేవని చెప్పాడు అని శర్మ అంటుంటే రెప్పవాల్చక ఆయన్నే చూస్తుంది. నాకెలా తెలుసు అనుకుంటున్నావా రాధా? నువ్వు నా కూతురువి. అభిమనులను దగ్గరగా చూస్తే నీ మనసు మార్చుకొని మా దారిలోకి పడతావేమోనని ఇన్ని రోజులు నిన్ను పట్టించుకోనట్టే వదిలేశాను. అంత మాత్రానికి నీ గురించి ఆలోచించడం మానేస్తాననుకున్నావా అంటుంటే ఏడుస్తూ ఆయన గుండెల మీద వాలిపోయింది రాధ. ఎంత ఏడ్చినా తనివి తీరని బాధ. మనసు కృష్ణ కృష్ణ అంటూ కలవరిస్తుంటే ఆ కృష్ణుడు నీ కృష్ణుడి కాదని బుద్ధి హెచ్చరిస్తుంది. ఆమె వెన్ను మీద నిమురుతూ, చూడమ్మా, అభి మనసులో నీ స్థానమేంటో అర్థమైందిగా. ఈ జన్మకి అతడు నీవాడు కాలేడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విను. అతన్ని స్వచ్ఛమైన స్నేహితుడిగా నీ మనసులో నింపుకో. నీకే తెలియకుండా నీ మనసు సాంత్వన పొందుతుంది. ఎందుకు నాన్న ఇలా అవుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? చిన్నప్పటి నుండి ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న నా ప్రేమ నాకెందుకు ఇలా దూరమైంది? ఎందుకంటే ఈ జన్మకి అతని జీవితంలో నువ్వు లేవు.
వచ్చే జన్మంటూ ఉంటే నీ ప్రేమ గెలవాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ తండ్రిని. అర్థం చేసుకోమ్మా, అది నీకోసం మంచి సంబంధాలు కూడా చూస్తున్నాడు అని శర్మ అంటే, కృష్ణ స్థానంలో నేను మరొకరిని ఊహించుకోగలనని అనుకుంటున్నావా నాన్న? రాధా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి నాన్న ప్లీజ్ అనడంతో ఇంకేం మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు శర్మ. అభి, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని గాయత్రి అనడంతో ఫైల్ చెక్ చేస్తూ, దేని గురించి మామ్? మీ అమ్మ గురించి అనగానే ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, ఇన్నేళ్ల తర్వాత ఆమె గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు మమ్మీ. అది కాదు నాన్న, ఎంతైనా తను నీకు కన్న తల్లి. కేవలం తన వల్లే కదా మనం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నది. నేను కూడా ఇన్నాళ్ళు అదే అనుకున్నాన్రా, కానీ అలా అనుకుని ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే తెలుస్తుంది. వదిలే మామ్, తను తప్పు చేసింది. గాయత్రి కోపంగా, మీ అమ్మ ఎలాంటి తప్పు చెయ్యదు. తన వల్ల ఈ కుటుంబం ఇలా అయిందని కోపాన్ని పెంచుకున్నానే తప్ప తను తప్పు చేసిందని కాదు అభి. నేను చేసిన అతిపెద్ద తప్పు ఏమైనా ఉందంటే ఇన్నేళ్లుగా తనను అసలు పట్టించుకోవడకపోవడం. మరిప్పుడు ఇన్నేళ్లకి తను తప్పు చేయలేదని తను ఎక్కడున్నా తీసుకురమ్మంటున్నావా మమ్మీ? తీసుకొస్తే తప్పేంట్రా? తప్పేం లేదుమా, కానీ మా అమ్మ మా నాన్నని చంపేసింది ఎందుకోసమైనా వాడి బంగళాకు వెళ్ళింది, ఇది నిజం. అక్కడున్న ఆనంద్ కళ్ళు ఆ మాటలకి కోపంతో ఎర్రబడుతుంటే అదంతా అబద్ధమని గొంతెత్తి చెప్పాలనుకున్నా అతడు చెప్పలేకపోతున్నాడు. ఇంతలో గాయత్రి గట్టిగా, అభి, ఇదంతా అబద్ధం అంటే అని నువ్వంటున్నామ్మా, కానీ ఈ ఊరు ఇక్కడి మనుషులు అనట్లేదు, అనరు. అంటే ఇప్పటికి కూడా తన మీద నీకు కోపం తగ్గలేదానన్నా? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే సన్నటి నవ్వొకటి నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అభి చెయ్యి పట్టుకుని ఆపేసింది అరుంధతమ్మ. కన్న తల్లిని ఏ బిడ్డ అనుమానించడు నాన్న, కాని నువ్వు మాత్రం. ఇక చెప్పలేక ఆగిపోతే కోపంతో పిడికిళ్ళు బిగుసుకుంటున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. వెళ్తున్న తన వైపే బాధగా చూస్తూ అతని వెనకే వెళ్ళింది మను. కోపం, ఉక్రోషం ఎవరి మీద చూపాలో అర్థం కాక పక్కనున్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొట్టడంతో అది కాస్త అప్పుడే లోపలికి అడుగుపెట్టిన మను కాళ్ల దగ్గర ఆ పీసెస్ అన్నీ పడిపోయాయి. ఈ కోపమంతా ఎవరి మీద అభి? నాకు తెలుసు, మీ అమ్మ తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా? అందుకే ఆ కోపాన్ని ఎలా చూపించాలో తెలియక ఇలా ఫ్లవర్ వాజ్ మీద చూపిస్తున్నావా అని అడిగితే గట్టిగా మను అని కేకేశాడు. ఎందుకు అభి అరుస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా, ఊరందరూ అదే అనుకుంటున్నారు. నిజం కాబట్టి దాన్ని నువ్వు నమ్మావు కాబట్టే అత్తయ్య అమ్మమ్మ నోరు తెరిచి పెద్దత్తయ్య ఎక్కడ ఉందో కనుక్కోమని చెప్పినా కనీసం తన పేరు వినడానికి కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు. ఇంత కఠినంగా ఉన్నావు. కన్న తల్లి మీద ఇంత ద్వేషమా? ఓసారి ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా తొందరపడుతున్నావని ఒక్కసారి కూడా నీకు అనిపించట్లేదా అభి? నువ్వు చేసే ప్రతి పనిలో ప్రతి మాటలో ఎంతో మెచ్యూరిటీ ఉంటుంది. బట్ నీ కన్న తల్లి దగ్గరికి వచ్చేసరికి ఎందుకెంత ఎనిమిగా బారుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఈ ఊరి సంగతి వదిలే, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలుసు నీ కన్న తల్లి ఎలాంటిదో. తనెలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నారు. అదెందుకు నీకు అర్థం కావట్లేదు? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అభి, అనడానికి కష్టంగా ఉన్న ఈ ఊరి జనమంతా అనుకునేది నువ్వు నమ్ముతున్నట్లయితే నీ పుట్టుక కూడా. మను అని గర్జించిన అభి గొంతుకు ఉలిక్కి పడింది మను. ఇంకోసారి నోరు జావరావంటే భార్యవని కూడా చూడని జాగ్రత్త. నా తండ్రి రాజా విజయరాఘవ భూపతి, నా కన్న తల్లి రాణి మీనాక్షిదేవి, తనేంటో నాకు తెలుసు. మరి అత్తయ్య మీద అంత నమ్మకముండి ఎందుకిలా మౌనంగా ఉన్నావు? తనెక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవాలని ఒక్కసారి కూడా నీకు అనిపించట్లేదా? ఇప్పుడు నీకేం చెప్పలేను మను, కానీ కొద్ది రోజులు ఈ టాపిక్ లేవి నా దగ్గరికి మాట్లాడకు అని వార్నింగ్ టోన్తో చెప్పడంతో ఇంకేం మాట్లాడలేకపోయింది మను. అభి మనసులో ఏముందో తెలియలేదు, కానీ వాళ్ళమ్మంటే ఇష్టముందని మాత్రం తనకి బాగా అర్థమైనా తనెందుకు మౌనంగా ఉన్నాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు మనుకి. విన్నారు కదా ఫ్రెండ్స్, కథ కొద్ది కొద్దిగా మీనాక్షిదేవి దగ్గరికి వెళ్తుంది. అంటే అభి మనసులో తల్లి మీద ఇంకా ప్రేమ ఎక్కడికి పోలేదు, కానీ కొద్ది రోజులు ఎందుకు వెయిట్ చేయమంటున్నాడో తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, హెల్త్ అయితే అస్సలు బాగలేదు, బాగా కోల్డ్ చేసి
భయంకరంగా ఉంది నా పరిస్థితి, అందుకే కొంచెం వాయిస్ కూడా సరిగా రావట్లేదు, ఏమనుకోకండి. అలానే ఫ్రెండ్స్, స్టోరీ నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.